I went to India after 2 years. Hi, I'm Vidya, and this is my second part of visit to India, if in case you missed the first one. మా డాడీ రిటైర్ అయినాక ఇంటి పక్కన చిన్న ల్యాండ్ తీసుకొని దాన్ని డ్రీమ్ ల్యాండ్ లాగా కన్వర్ట్ చేసుకుండు. ఇంక అంతగానం ఇల్లు కట్టుకున్నాక పార్టీ చేసుకోకపోతే ఎట్లా? వి స్టార్టెడ్ ఆ పార్టీ. మా ఇంట్లోనే ఉన్న అరిటాకులు తెంపి, బై ద వే దట్ వాస్ స్టంట్. మస్తు ఎర్ర చీమలు కలిసినాయి పాపం. వి హ్యాడ్ ఆ లంచ్ ఇన్ అరిటాకులు అండ్ ఈవినింగ్ బయట బాల్కనీలో వి హ్యాడ్ ఆ కబాబ్స్. చిన్న కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఒక నెల తర్వాతకి వచ్చే దివాళీ దసరాకి వచ్చేసింది. అట్లుంటది మరి మనతోని. నాకున్న చిన్న బడ్జెట్ ట్రిప్‌లోనే ఐ ప్లాన్ టు విజిట్ కేరళ టు సీ మై ఫ్రెండ్. ఒక 2 డేస్ ఏమో ఉన్నా అనుకుంటా అక్కడ. దిస్ వాస్ మై షార్ట్ అండ్ స్వీట్ టూర్ అండ్ డెఫినెట్‌లీ ఎ హోమ్లీ వన్. అక్కడున్న చిట్టి మమ్మీకి నాకన్నా ఎక్కువ నా బ్యాగే నచ్చింది. అట్లని చెప్పి నేను నా బ్యాగ్ అయితే దానికి ఇవ్వలేదు. అది వేరే విషయం. అట్లనే వచ్చేటప్పుడు మైసూర్ ప్యాలెస్ కూడా కవర్ చేసుకున్నాం. అబ్బా! ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ మైసూర్ ప్యాలెస్. ఇట్ వాస్ సో క్రౌడీ. హైదరాబాద్ పోయినంక ఆ చదువు అన్నతోని అన్న నాకు సేమ్ కలర్, సేమ్ కర్ల్స్ కావాలన్న. ఆయన ఏం చేసిండో గానీ ఆ కలరు రాలే, ఆ గర్ల్స్ రాలే. నాకు నా జుట్టు గురించి చక్కగా బాధపడడానికి దేవుడు నాకు టైమే ఇవ్వలేదు. ఎందుకంటే నాకు మంచి రోజులయిపోయినాయి. నన్ను వదిలించుకోవడానికి నా ఫ్రెండ్స్, పేరెంట్స్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చి సెండ్ ఆఫ్ చేసినారు. కష్టపడి ఆ బ్యాగులన్నీ మోసుకుంటూ లోపలికెళ్ళినాక పిచ్చ బోర్ కొట్టింది. సరే అని బుక్ తీసిన. అది ఎక్కలే. నెట్వర్క్ ఉన్నంత సేపు నా దోస్తుకి స్నాప్‌లు పంపి దాన్ని సతాయించిన. నిద్రపోవడానికి బుక్ ఓపెన్ చేసి పడుకొని లేచేసరికి ఐయామ్ అట్ మై హోమ్. బాకీ బాతే బాత్ మే. ఓకే బాయ్.